welcome to my channel Story Time for You. Today we are going to discuss about homework from 9th class 3rd unit, and this is the C reading. Okay, earlier we have already discussed not just a teacher but a friend, and the unit theme is school life. So we all know what is school life and what is homework. Homework is what teachers will give work to do at home. So why they will give homework now? Not now, but it has a historically some what do you mean by some story behind that homework. Okay, so homework ఎందుకు ఇస్తారు స్టూడెంట్స్ కి అనేది ఏంటి? The purpose of the homework is to extend beyond the classroom. Okay, practical skills like and prepare for future lessons or exams, whatever it may be. It is called as a homework. ఓకే, సో హోంవర్క్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటిది? సో హోంవర్క్ ఇవ్వడం కరెక్టా, ఇవ్వకపోవడం కరెక్టా, లేదంటే ఎంత ఎక్కువ ఇవ్వడం కరెక్టా, తక్కువ ఇవ్వడం కరెక్టా? సో ఎక్కువ ఇస్తే అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది? సో తక్కువ ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? సో దిస్ ఈజ్ వాట్ వి విల్ నో ఇన్ దిస్ లెసన్. సో విల్ గో టు ద లెసన్ నౌ. Homework has historically been given to students to reinforce what they learned at school and ultimately to help them learn the material better. సో హోంవర్క్ అనేది హిస్టారికల్గా చాలా అంటే మన పాతకాలం నుంచి కూడా స్టూడెంట్స్కి ఇచ్చేదే అనమాట, ఇంట్లో చేసుకోవడానికి. టు రీఇన్ఫోర్స్ అంటే ఏంటిది అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, సో క్లాస్ రూమ్లో ఏం జరిగిందో అది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సో వాళ్ళ మైండ్లో అది ఎప్పటికీ ఉండిపోతుంది అన్నట్టు. సో వాట్ దే లెర్న్డ్ ఎట్ స్కూల్ అండ్ అల్టిమేట్లీ టు హెల్ప్ దెమ్ లెర్న్ ద మెటీరియల్ బెటర్. సో అదే అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కనుక సో వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నట్టు. హౌఎవర్ టూ మచ్ హోంవర్క్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ అండ్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. సో ఇంకా ఏమంటున్నారు అని అంటే టూ మచ్ హోంవర్క్ కూడా అంత కరెక్ట్ కాదు అండ్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్ అంటే దానికి ఆపోజిట్గా కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు హోంవర్క్ ఇష్టంతోనే చేస్తారు, కానీ అదే హోంవర్క్ ఎక్కువ అయిపోయింది అని అంటే అది బర్డెన్గా ఫీల్ అయ్యి ఆ రైటింగ్ కూడా సరిగ్గా నీట్గా రాయరు. సో అది ఆపోజిట్ అయిపోతుంది అనమాట. ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ కంప్లీటింగ్ హోంవర్క్ కెన్ టేక్ అవే this kids social life, family time, and it limits their participation in sports or other activities. The amount of homework a teacher has to give to a student should be restricted. సో ఇంకా ఇక్కడ ఒకవేళ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ హోంవర్క్ అనేది పిల్లలకి ఇచ్చారు అనుకోండి, అంటే చాలా ఎక్కువ హోంవర్క్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే పిల్లల యొక్క సోషల్ లైఫ్ అంటే వాళ్ళు ఆడుకునే టైం కానీ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కానీ లేదు ఇంకా వాళ్ళు ఏదైనా అంటే యాక్టివిటీలో స్పెండ్ చేయాల్సిన టైం కానీ అంత వాళ్ళకి ఆ హోంవర్క్లోనే గడిచిపోతుంది. సో వాళ్ళకి టైం అనేది అసలు ఉండదు అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఈ టీచర్ హ్యాస్ టు గివ్ టు ఏ స్టూడెంట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్. సో హోంవర్క్ ఏదైనా సరే టీచర్ ఇచ్చేది ఎలా ఉండాలి అని అంటే ఒక లిమిట్లో ఉండాలి. సో ఆ పిల్లలు అది చేసుకొని వచ్చేలాగా ఉండాలి. స్టూడెంట్స్ అనేది వాళ్ళు ఇష్టంతో హోంవర్క్ అనేది రాసి తీసుకెళ్లేలాగా ఉండాలి అనమాట. సో లేదు అదే హోంవర్క్ ఎక్సెసివ్ అయిపోయింది అంటే వాళ్ళకి దాంతో ఇరిటేషన్ వస్తుంది అండ్ బర్డెన్ ఫీల్ అవుతారు. సో రైటింగ్ ప్రాపర్గా ఉండదు, అది చదవకపోవడం ఇంకా ఒకటి అండ్ ఇన్కంప్లీట్గా తీసుకెళ్ళడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇదంతా పక్కన పెడితే వాళ్ళకి ఇంకా ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు నార్మల్గా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు. సో చాలా టయర్డ్ అయిపోయి ఉంటారు. కాస్త తినేసి వాళ్ళు ఏదైనా ఆడుకోవడం కానీ లేదంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఏమంటారు ఆ టైర్డ్నెస్ అనేది పోయి వాళ్ళ మైండ్ కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. సో అందుకని హోంవర్క్ ఒక లిమిటెడ్ వేలో ఇవ్వాలి. Critically acclaimed author Tamim Ansari reports that since 1981, the amount of homework given to an average 6th class child has increased by more than 50%. సో ఇక్కడ మనకి తమీమ్ అన్సారీ అని ఒక ఆథర్ ఉన్నారనమాట. సో ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నాడు అని అంటే 1981 నుంచి ఒక యావరేజ్ 6th క్లాస్ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన హోంవర్క్ కంటే కూడా 50% హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారంట. Many people claim that the increase in homework dates as far back as 1957. The new competition that emerged served as an incentive for schools to try to increase the volume of the curriculum. సో ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే మెనీ పీపుల్ క్లెయిమ్ దట్ ద ఇంక్రీజ్ ఇన్ హోంవర్క్ డేట్స్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 1957. సో చాలామంది ఏమంటున్నారు అని అంటే 1957 నుంచే కూడా ఈ హోంవర్క్ అనేది ఎక్కువ ఇస్తుంది. 1957 నుంచి కూడా
ఈ హోంవర్క్ అనేది చాలా ఎక్కువ ఇస్తూనే ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు అని అంటే ద న్యూ కాంపిటీషన్ దట్ ఎమర్జ్డ్ సర్వ్డ్ యాజ్ అన్ ఇన్సెంటివ్ ఫర్ స్కూల్స్ టు ట్రై టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కరికులం. ఎందుకు ఇస్తున్నారు అంటే పిల్లల మధ్య కాంపిటీషన్ కానీ లేదంటే స్కూల్కి మధ్య కాంపిటీషన్ కానీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అంటే మా స్కూల్లో పిల్లలు బాగా చదువుతారు లేదంటే మా స్కూల్లోనే పిల్లలు బాగా చదువుతారు అని చెప్పుకోవడానికి ఈ హోంవర్క్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ క్లాస్. సో పిల్లలు ఇప్పుడు ఎలా అయితే క్లాస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th క్లాస్ అబ్బాయి 7th వెళ్తే ఇంకా హోంవర్క్ ఎక్కువ అవుతుంది, 7th నుంచి 8th వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. సో అదే 10th క్లాస్కి వచ్చే వరకు వాళ్ళకి 100% హోంవర్క్ అనేది ఎప్పుడు రాస్తూనే ఉంటారు. సో వాళ్ళకి టైం అనేది సరిపోదు. సో ఇప్పుడున్న స్కూల్ నవ్వే జనరేషన్ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ స్కూల్స్ అండ్ వీఆర్ సీయింగ్ నౌ దే హ్యావ్ ఐఐటి క్లాసెస్, ఇంకా నీట్, జేఈఈ ఇలాంటి క్లాసెస్ అన్నీ చెప్తూ ఉన్నారు. సో నార్మల్గా వాళ్ళకి బేసిక్గా ఉన్న సబ్జెక్ట్స్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. ఓకే, సో అలా పెట్టేయడం వల్ల పిల్లలకి నాలెడ్జ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఎందుకు తక్కువ అవుతుంది అంటే ఐఐటి అనేది వాళ్ళు 10th తర్వాత తీసుకోవాల్సిన స్పెషలైజేషన్ అనమాట అది. సో వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో బేసిక్గా ఉన్న సబ్జెక్ట్స్ మాత్రం వాళ్ళకి కంపల్సరీగా 100% తెలిసి ఉండాలి. Many teachers defend large amount of homework, claiming that it helps to prepare students for a world that is becoming increasingly competitive. సో చాలా మంది టీచర్స్ ఏమని చెప్తున్నారు అని అంటే హోంవర్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల అంటే అది రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో కొంచెం పోతుంది. అంటే వాళ్ళు రాసేది చదువుకుంటూ రాస్తారు కాబట్టి ముందున్న వరల్డ్లో అంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో దానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టుగా టీచర్స్ చెప్తున్నారు. However, Dr. Kralovi, author of The End of Homework, argues that doing homework during high school has little or no effect on successful study skills of the student when they join college. సో ఇక్కడ డాక్టర్ క్రాలోవి, ఓకే, సో ఈయన ఎవరు అని అంటే ఒక ఫేమస్ ఆథర్ అనమాట, రైటర్. ఏ బుక్ రాశాడు ఇతను అంటే ద ఎండ్ ఆఫ్ హోంవర్క్. ఓకే, హోంవర్క్ అనేది ఉండొద్దు అన్నట్టుగా. సో ఇతనేమని ఆర్గ్యూ చేస్తున్నాడు అని అంటే డూయింగ్ హోంవర్క్ డ్యూరింగ్ హై స్కూల్ హ్యాస్ లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్ ఆన్ సక్సెస్ఫుల్ స్టడీ స్కిల్స్. సో హై స్కూల్లో అంటే నార్మల్గా 7th, 8th, 9th, 10th వీళ్ళకి హోంవర్క్ అనేది చేయడం వల్ల అసలు ఏ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, దాన్ని స్టడీ వైజ్గా ఎఫెక్ట్ ఉండదు, హోంవర్క్ రాస్తున్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అనేది రాదు, ఏది ఉండదు. ఈవెన్ వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఈ హోంవర్క్ అనేది వాళ్ళకి పనికి రాదు అని అంటున్నాడంట. So excessive amounts of homework can be harmful to kids both physically and mentally. సో ఇంకా అయితే ఏమంటున్నాడు అని అంటే చాలా హోంవర్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అంటే వాళ్ళకి చాలా హార్మ్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళకి చాలా అసలు మంచిది కాదంటే ఎలా అంటే ఫిజికల్గా కూడా అండ్ ఇంకా మెంటల్లీగా కూడా. A lot of homework usually means a lot of books to carry. సో హోంవర్క్ ఎక్కువ ఉంటుంది అని అంటే సో చాలా బుక్స్ని కూడా మనం క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఒకప్పుడు మనం కొన్ని బుక్స్ని అంటే మేము వెళ్ళే టైంలో స్కూల్కి చాలా కొన్ని బుక్స్ ఉండేవి. సో ఇప్పుడు అయితే పిల్లలకి వాళ్ళకన్నా కూడా బ్యాగే ఎక్కువ బరువు ఉంటుంది. సో అన్ని బుక్స్ వాళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. 55% of the Massachusetts, an institution in the USA, children, as per the survey by researchers of Simmons College, carry loads heavier than 15% of their body weight. సో ఇంకా ఇక్కడ ఏమంటున్నారు అంటే 55% ఆఫ్ ద మసాచ్యూసెట్స్ చిల్డ్రన్. ఓకే, సో మసాచ్యూసెట్స్ అనేది ఏంటిది అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అంట యూఎస్ఏలో. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఒక సర్వే చేసిరంట. ఏం సర్వే అంటే బై ద రిసెర్చర్స్ ఆఫ్ సిమాన్స్ కాలేజ్. సో యూఎస్ఏలో ఉన్న సిమాన్స్ కాలేజ్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసిరంట. ఏమని అని అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకన్నా కూడా 15% ఎక్కువ బరువుని వాళ్ళు మోస్తున్నారు అంట. క్యారీ లోడ్స్ హెవియర్ దెన్ 15% ఆఫ్ దర్ బాడీ వెయిట్. సో వాళ్ళకన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు ఒక 40 kgs ఉన్నారు అనుకోండి, దానికన్నా 15 kgs ఎక్కువ మోస్తున్నారు అంటే 40 + 15, సో 55 kgs వాళ్ళు మోస్తూ ఉన్నారు అని అర్థం ఇక్కడ. which is the suggested limit. సో ఇక్కడ వాళ్ళు ఇది చెప్తున్నారు అనమాట. క్యారింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వెయిట్ డైలీ at a young age can do a lot of damage because bones are still in development stage. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే ఈ టైంలో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా 7th నుంచి 10th చూసుకున్నాం, వాళ్ళది ఒక 10 to 15 years బిలోనే ఉంటుంది కదా. సో వాళ్ళ ఏజ్ అప్పుడు డెవలపింగ్ ఏజ్ అనమాట. సో బోన్స్ కూడా అప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి.
సో చాలా ఎక్కువ వెయిట్ వాళ్ళు మోయడం వల్ల వాళ్ళ బోన్స్కి కూడా అది చాలా డ్యామేజ్ అవుతుంది అని. The US Consumer Product Safety Commission has reported that in 1999, more than 800 kids were treated in emergency wards for backpack-related injuries. So, ikkada the US Consumer Product Safety Commission, ఓకే, ఒక యుఎస్లో ఉన్న కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వాళ్ళు ఏమని రిపోర్ట్ చేసిరు అని అంటే 1999లో చాలామంది అంటే 800 కిడ్స్ 800 మెంబర్స్ పిల్లలు అక్కడ ఎమర్జెన్సీ వార్డ్లో ట్రీట్మెంట్ తీసుకున్నారంట. సో ఆ ట్రీట్మెంట్ దేనికి తీసుకున్నారు వాళ్ళు అని అంటే బ్యాక్ ప్యాక్ రిలేటెడ్ ఇంజురీస్, అంటే లైక్ స్పైన్ ఇంజురీస్. వాళ్ళు బ్యాగ్ వేసుకొని ఇలా వంగిపోయి సో ఈ బోన్ అంతా చాలా నొప్పిగా ఉంటుంది కదా, సో దానికోసం వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారట. Many of these injuries can lead to serious problems later in life, including chronic shoulder, neck and back pain. So ఇంకా many of these injuries can lead to serious problems. సో చాలా ఇలాంటి ఇంజురీస్ ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు బ్యాక్ ప్యాక్ రిలేటెడ్ ఇంజురీస్ మనం చెప్పుకున్నాం కదా, సో అలాంటి ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్గా అవి అవ్వచ్చంట. లైక్ క్రానిక్ షోల్డర్, నెక్ అండ్ బ్యాక్ పెయిన్. సో ఇప్పుడు మన షోల్డర్ అంటే బ్యాగ్ వేసుకుంటాం కదా, సో బ్యాగ్ అనేది మన షోల్డర్స్ పైనే ఉంటుంది, అదే మోస్తుంది కాబట్టి షోల్డర్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ అంటే మనం వేసుకొని నడుస్తూ వెళ్తాం, నిల్చుంటాం. సో ఇప్పుడు చాలా స్కూల్స్ అయితే 3 floors 4 floors ఉన్నాయి. సో వాళ్ళు లిఫ్ట్ అనేది అఫోర్డ్ చేయరు, ఎవరు కూడా చేయరు. ఎందుకంటే అంతమంది పిల్లలు ఉన్నప్పుడు అసలు లిఫ్ట్ ఏ స్కూల్లో ఉండదు. సో అలా అని ఇప్పుడు వాళ్ళకి అంత పైకి ఎక్కాలి అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అవన్నిటికీ రీజన్ నెక్ కాబట్టి నెక్ పెయిన్ కూడా వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఈ సర్వే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. The large amount of homework is causing kids in both high school and junior high school to be up until midnight or later. సో ఇంకా ఇక్కడ ఏమంటున్నారు అంటే చాలా ఎక్కువ మోతాదులో హోంవర్క్ ఇవ్వడం వల్ల ఎవరికైనా సరే ఈస్ కాజింగ్ కిడ్స్ ఇన్ బోత్ హై స్కూల్ అండ్ జూనియర్ హై స్కూల్ వాళ్ళకి చాలా ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వల్ల, అంటే లైక్ అప్పర్ ఏమంటారు హై స్కూల్లో ఇంకా జూనియర్ హై స్కూల్లో లైక్ 6th 7th 8th 9th 10th వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మిడ్ నైట్ వరకు రాస్తూ అలానే కూర్చుంటున్నారు అనమాట. When extracurricular activities such as sports, clubs, etc. are added to the picture, kids may even have to wake up early next morning to finish their homework, leaving them with an insufficient amount of sleep. సో ఇక్కడ వీళ్ళకి ఈ హోంవర్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు నైట్ అంతా రాసుకుంటూ ఉన్నారు, అంటే మిడ్ నైట్ వరకు రాసుకుంటూ ఉన్నారు. అండ్ వీళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఏవి లేకుండా అయిపోయినాయి. లైక్ స్పోర్ట్స్ అనేవి, పిల్లలతో బయట ఆడుకోవడం కానీ ఇలాంటివి ఏవీ లేవు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కిడ్స్ మే ఈవెన్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్ సో టు ఫినిష్ దేర్ హోంవర్క్. సో ఇంకా అప్పుడు మిడ్ నైట్ వరకు పడుకోకుండా రాసుకుంటారు, అప్పటికి హోంవర్క్ అయిపోతే వాళ్ళు నెక్స్ట్ డే ఎర్లీగా లేవాల్సి ఉంటుంది ఆ హోంవర్క్ అనేది కంప్లీట్ చేయడానికి. సో లీవింగ్ దెమ్ విత్ అన్ ఇన్సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. సో అప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది అంటే నైట్ టైంకి పడుకోక మార్నింగ్ టైంకి అంటే టైం వరకు పడుకోకుండా ఎర్లీగా లేవడం వల్ల వాళ్ళకి నిద్ర కూడా చాలా తక్కువ అయిపోతుంది అని. Some parents and teachers argue that it would be beneficial to a child's academics to limit after school activities. However, cutting the time of the few hours a week teenagers use for exercise could be a factor in the growing obesity cases. సో ఇక్కడ చాలా మంది టీచర్స్ ఇంకా పేరెంట్స్ ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే మా పిల్లలకి స్పోర్ట్స్ వద్దు, గేమ్స్ వద్దు, ఓన్లీ అకాడమిక్స్ పైనే వాళ్ళని ప్రిపేర్ చేయండి, వాళ్ళని ప్రాక్టీస్ చేయించండి అనడం వల్ల వాళ్ళకి అసలు టైమే లేకుండా పోతుంది అనమాట ఆడుకోవడానికి. హౌఎవర్ కటింగ్ ద టైమ్ అవుట్ ఆఫ్ ద ఫ్యూ అవర్స్ a week teenagers use for exercise could be a factor in the growing obesity cases. సో వీళ్ళకి ఇలా ఆడుకోవడానికి టైం అనేది లేకుండా పోయింది. అట్లీస్ట్ ఒక వీక్కి 2-3 hours అయినా వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ లేదంటే స్పోర్ట్స్ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా కూడా హెల్తీగా ఉంటారనమాట. లేదు వాళ్ళు ఎప్పుడు హోంవర్క్ చేస్తూనే ఇలా కూర్చొని చేస్తూనే ఉంటారు కాబట్టి ఒబేసిటీ కేసెస్ కూడా ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయినాయి. ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ overweight has doubled in the last 2 or 3 decades. Currently 1 child out of 5 is overweight. సో ఇంకా డికేడ్ అంటే 10 years అనమాట. సో ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు అని అంటే ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ ఓవర్ వెయిట్ హ్యాస్ డబుల్డ్ ఇన్ ద లాస్ట్ 2 or 3 decades. సో ఆల్రెడీ
కొంచెం ఒబేసిటీ అంటే కొంచెం హెవీగా ఉన్న పిల్లలు ఈ 10 years నుంచి లేదంటే 20 years నుంచి ఏమైపోయింది అంటే వాళ్ళ ఈ వెయిట్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో 5 childrensలో కంపల్సరీ ఒక్కరికి ఓవర్ వెయిట్ అనేది, ఒక్కరికి ఒబేసిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. These children are faced with more problems in school. సో ఇలాంటి పిల్లలు స్కూల్స్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. Instead of learning and concentrating on their work, many children are developing low self-esteem and even depression because of teasing. సో ఇలా ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న ఇంకా వేరే పిల్లలు, వేరే స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వాళ్ళ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని లోగా ఫీల్ అయ్యేట్టు చేసి వీళ్ళని డిప్రెషన్కి తీసుకెళ్తారనమాట. ఎలా అంటే వాళ్ళని టీజ్ చేస్తూ, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నార్మల్గా అంటారు కదా, ఎవరైనా పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా అంటారు. సో అలా అనడం వల్ల ఇలాంటి స్టూడెంట్స్ అందరూ చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. The cases of obesity are growing most certainly due to lack of physical exercise. With more and more homework being assigned, kids simply do not have enough time for proper amount of exercise. సో ఈ ఒబేసిటీ కేసెస్ అనేవి చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయినాయి అనమాట. దేనివల్ల అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమాత్రం లేకుండా అయిపోవడం వల్ల వాళ్ళకి ఒబేసిటీ అనేది వస్తుంది. విత్ మోర్ అండ్ మోర్ హోంవర్క్ బీయింగ్ అసైన్డ్, సో టీచర్స్ చాలా అంటే చాలా ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి అసలు టైం అనేది లేకుండా పోయింది, ఒక గేమ్స్ ఆడడానికి కానీ స్పోర్ట్స్ ఆడడానికి కానీ. సో దీని అంతటికి రీజన్ ఏంటిది అని అంటే హోంవర్క్ షుడ్ బీ ఇన్ ఏ లిమిటెడ్ మేనర్. ఓకే, సో అది లిమిట్గా ఉంటే రాసుకునేంతసేపు రాసుకుంటారు, చదువుకోవడానికి టైం ఉంటుంది, రీడింగ్కి టైం ఉంటుంది. రేపు ఏమైనా ఎస్టీస్ అంటే స్లిప్ టెస్ట్లు కానీ లేదంటే అసైన్మెంట్స్ కానీ ఏమున్నా సరే దానికి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది. ఇవన్నీ లేవు అంటే అట్లీస్ట్ పిల్లల మైండ్ కొద్దిసేపు రిలాక్స్డ్గా ఉంటుంది, లేదు కొద్దిసేపు బయట పిల్లలతో వేరే పిల్లలతో ఆడుకోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా కొంచెం హెల్దీగా ఉంటారు అనమాట. సో ఇలా ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఒబేసిటీ ప్రాబ్లం అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఇంకా వాళ్ళకి చాలా ఇంజురీస్ కూడా వస్తున్నాయి, లైక్ బ్యాక్ రిలేటెడ్ ఇంజురీస్, నెక్, షోల్డర్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి. హోంవర్క్ ఆల్సో టేక్స్ అవే ద టైమ్ దట్ ఎ కిడ్ కుడ్ బీ స్పెండింగ్ విత్ హిజ్ ఆర్ హర్ ఫ్యామిలీ. సో ఇంకా ఏం చేస్తుంది అంటే నార్మల్లీ మోస్ట్లీ పిల్లలందరూ మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ 8 o'clock వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ఐఐటి క్లాసెస్ అని అవి అని ఇవి అని మోస్ట్లీ 5:30 or 6కి ఇంటికి వస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తిని హోంవర్క్ చేయడానికి కూర్చున్నారు అని అంటే అది కంపల్సరీ మిడ్ నైట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఆ స్టూడెంట్స్, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీకి కూడా దూరం అవుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ మదర్తో కూడా టైం స్పెండ్ చేయడానికి లేకుండా అయిపోయింది. Rather than spending time bonding and building strong family relationships, parents and children argue over homework. సో ఇంకా ఇదంతా పక్కన పెడితే పిల్లలకి వాళ్ళ అంటే పేరెంట్స్ పైన బాండింగ్ ఇదంతా లేకుండా అయిపోయింది. అండ్ ఇంకా పేరెంట్స్కి పిల్లలకి హోంవర్క్ పైన ఆర్గ్యూ అవుతుంది అనమాట. ఓకే, టైమ్ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైలీ లైఫ్. This time is particularly precious in families with both the parents working. సో ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే యాక్చువల్గా పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడ అంటే ఎలాంటి ఫ్రెండ్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా. సో ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అనమాట. సో ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు. సో వాళ్ళకు కూడా టైం అనేది లేకుండా అయిపోయింది. ద టైమ్ స్పెండ్ బై సచ్ పేరెంట్స్ విత్ దర్ చిల్డ్రన్ ఈజ్ వెరీ లిమిటెడ్. సో నార్మల్గా ఉన్న పేరెంట్సే వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయలేకుండా ఉన్నారు. సో ఇలాంటి పేరెంట్స్కి చాలా అంటే చాలా లిమిటెడ్గా టైం దొరుకుతుంది ఎప్పుడైనా హోంవర్క్ లేకపోతే అలాంటి టైంలో. This time could be better spent going out to dinner as a family or doing other activities that most families are not able to do because the kids don't have time to take a break from their homework schedule. సో ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి చాలా లిమిటెడ్ టైం అనేది దొరుకుతుంది. సో ఒకవేళ వాళ్ళ పిల్లాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళకి హోంవర్క్ లేకపోవడం లేని టైంలో వాళ్ళు ఆ అబ్బాయిని కానీ ఆ స్టూడెంట్ని ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీతో పాటు డిన్నర్కి అలా బయటికి తీసుకెళ్తే
వాళ్ళకి కొంచెం మైండ్ రిలాక్సేషన్ అనేది అండ్ ఇంకా ఆ టైం అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. ఏ టైం అంటే వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేసే టైం అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆర్ నాట్ ఏబుల్ టు డూ బికాస్ ద కిడ్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ దేర్ హోంవర్క్ షెడ్యూల్. సో ఇంకా లేదు అంటే వాళ్ళకి ఎప్పుడు హోంవర్క్ ఉంది అని అంటే వాళ్ళకి అసలు టైం అనేది ఉండదు అనమాట. ఎలా అంటే వాళ్ళు హోంవర్క్తో బిజీగా ఉంటారు. సో వీళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు. సో ఇంకా వాళ్ళకి బ్రేక్ అనేది దొరకదనమాట. వెన్ అసైన్మెంట్స్ ఆర్ గివెన్ కేర్లెస్లీ అండ్ ఫ్రీక్వెంట్లీ ఇట్ కాజెస్ స్టూడెంట్స్ టు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. సో వీళ్ళకి అసైన్మెంట్స్ లైక్ ప్రాజెక్ట్స్ అని ఇప్పుడు ఇస్తున్నారు ఆ స్టూడెంట్స్కి. అలాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా ఒకసారి అంటే ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇస్తే బాగుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కేర్లెస్గా పిల్లలకి ఆ ప్రాజెక్ట్ అనేది ఇస్తే వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోతుంది అనమాట. ఓకే, అలాంటివి ఇవ్వకుండా ఏదైనా క్రియేటివిటీగా ఏదైనా ఇచ్చారే అనుకోండి, సో వాళ్ళకి ఆ కొత్తదనం అనేది అంటే ఆ న్యూ థింగ్ ఏదైతే ఉందో అది చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇంకా దాన్ని నేర్చుకోవాలన్న ఎక్సైట్మెంట్ కూడా వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. Negative results can also occur when a student is not able to complete his or her homework. సో ఇప్పుడు పిల్లలకి కేర్లెస్గా హోంవర్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమైపోతుంది అని అంటే మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, అంటే వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువైపోయి బర్డెన్ ఎక్కువైపోయి అది కంప్లీట్ చేయకుండా అలానే తీసుకొని వచ్చేస్తారనమాట స్కూల్కి. మెనీ టైమ్స్ దే విల్ రిసార్ట్ టు కాపీయింగ్ ద హోంవర్క్, హ్యావింగ్ అదర్స్ టు డూ దేర్ అసైన్మెంట్స్ ఆర్ చీటింగ్ ఇన్ టెస్ట్. సో ఇంకా ఏమవుతుంది అంటే చాలాసార్లు ఆ హోంవర్క్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హోంవర్క్ని వేరే వాళ్ళతో చేయించడం కానీ, వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్స్ వేరే వాళ్ళతో రాయించడం కానీ, లేదంటే ఎగ్జామ్స్లలో కాపీ చేయడం కానీ, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. బ్యాడ్ హ్యాబిట్స్ such as these are likely to haunt kids through their lives and have an adverse effect on their moral judgment. Students will almost always take the easy way when it comes to homework. సో పిల్లలకి ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ హోంవర్క్ పైన ఇరిటేషన్ వచ్చి అది ఇన్కంప్లీట్గా తీసుకొని వస్తారు. లేదు ఇన్కంప్లీట్గా తీసుకెళ్తే టీచర్ కొడుతుంది అన్న భయంతో వేరే వాళ్ళతో రాయించుకొని వస్తారు. అలాంటి పనులు చేస్తారు. అవి ఏం చేయకుండా ఇంకేం చేస్తారు అని అంటే ఎగ్జామ్ టైంలో కాపీ చేయడం, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పిల్లలకి ఎక్సెసివ్ హోంవర్క్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ స్టూడెంట్స్ విల్ ఆల్మోస్ట్ ఆల్వేస్ టేక్ ద ఈజీ వే వెన్ ఇట్ కమ్స్ టు హోంవర్క్. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా ఈజీ వేని వాళ్ళు వెతుకుతూ ఉంటారు అనమాట హోంవర్క్ కంప్లీట్ చేయడానికి. అంటే త్వరగా ఎలా అయిపోతుంది అని వేరే వాళ్ళతో రాయించడం కానీ, లేదంటే పేరెంట్స్కి ఇవ్వడం కానీ అలాంటివి. ద యూజ్ ఆఫ్ హోంవర్క్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్ యూజ్డ్ బై ద రూల్ లెస్ ఈజ్ మోర్. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఆథర్ అంటే హోంవర్క్ అనేది కరెక్ట్గా ఎప్పుడు ఉంటుంది అని అంటే తక్కువ ఇస్తే ఎక్కువ అవుతుంది. ఓకే, తక్కువ ఏమి ఇవ్వాలి హోంవర్క్, ఎక్కువ ఏమవుతుంది నాలెడ్జ్. సో కొంచెం ఇచ్చినా సరే అది ప్రాపర్ వేలో ఇస్తే కనుక మనం ఆ కొంచెంని కరెక్ట్గా రాస్తాం, ఆ రాసింది మన మైండ్లోకి వెళ్తుంది. ఓవర్వెల్మింగ్ కిడ్స్ విత్ లోడ్స్ ఆఫ్ హోంవర్క్ కెన్ కాజ్ దెమ్ స్ట్రెస్ అండ్ పాసిబుల్ ఫిజికల్ ఇంజ్యూరీ. సో ఇంకా ఏంటిది అని అంటే చాలా హోంవర్క్ వల్ల పిల్లలు బుక్స్ని ఎక్కువ క్యారీ చేయాల్సి ఉంటుంది, దానివల్ల వాళ్ళకి ఫిజికల్గా ఇంజురీస్ కూడా వస్తాయి. Homework takes away from the small amount of time kids get to spend with their parents and siblings. సో ఈ హోంవర్క్ అనేది ఏం చేస్తుంది అని అంటే వాళ్ళ టైం అంతా తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళ వాళ్ళ సిబ్లింగ్స్ బ్రదర్స్ సిస్టర్స్తో ఆడుకోకుండా, వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయకుండా ఈ హోంవర్కే మొత్తం టైం అనేది వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. A limit on their physical and social activities can also take a large toll on their lives and could hinder their health and future relationships. సో ఎక్సెసివ్ హోంవర్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా చాలా ఇంజురీస్ అనేవి, అంటే వాళ్ళు ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ని ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో a limit on their physical and social activities can also take a large toll on their lives. టాయిల్ అంటే ఏంటిది అంటే హార్డ్ అన్ప్లెజెంట్ వర్క్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు హార్డ్ అన్ప్లెజెంట్ వర్క్ అంటే ఏంటిది అంటే ఇక్కడ హోంవర్క్ అనమాట. సో హోంవర్క్ చేస్తూ చేస్తూ వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. అండ్ కుడ్ హిండర్ దేర్ హెల్త్. హిండర్ అంటే డిఫికల్ట్ అనమాట. సో వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ హెల్త్ కానీ ఫ్యూచర్ కానీ పెద్ద డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వరు ఫ్యూచర్లో, ఎవరితో ఎక్కువ మాట్లాడరు సిబ్లింగ్స్తో కానీ పేరెంట్స్తో కానీ. సో వాళ్ళకి ఏ సోషల్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ ఉండదు అనమాట.
దిస్ ఈజ్ నాట్ టు సే దట్ హోంవర్క్ షుడ్ బి అబాలిష్డ్, బట్ ఇట్ షుడ్ బి లిమిటెడ్. సో ఏమంటున్నారు అని అంటే హోంవర్క్ని మొత్తమే తీసేయాలని కాదు, అది కొంచెం లిమిటెడ్ వేలో ఇస్తే బాగుంటుంది అని. ద హోంవర్క్ షుడ్ ఆల్సో బి క్రియేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సో దట్ ద చైల్డ్ ఎంజాయ్స్ ఇట్. సో ఇంకా ఏమంటున్నారు అని అంటే హోంవర్క్ ఏదైతే ఇస్తారో అది కొంచెం క్రియేటివిటీగా ఇంట్రెస్టింగ్గా ఇస్తే వాళ్ళకి చిల్డ్రన్ అనే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు. సో అలా చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే వాళ్ళు అంటే హోంవర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది అండ్ ఆల్సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెసన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.